గ్రూప్ 2 మీదన గందరగోళాన్ని ముగింపు పలికింది ఏపీపీఎస్సీ. ఇవాళ బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, వాట్సాప్ మెసేజ్లు వీటన్నిటిలో కూడా ఏపీపీఎస్సీ వాయిదా, గ్రూప్ 2 వాయిదా. ఎందుకు అంటే ఏదైతే రోస్టర్కి సంబంధించినటువంటి వివాదం, రోస్టర్కి సంబంధించి 2023లో జగన్ ఉన్న టైంలోనే వివాదం వచ్చింది. ఆ వివాదం కారణంగా దానికి అప్పట్లో ఎబియన్స్ పడితే ఇప్పుడు దానికి సంబంధించి హైకోర్టులో పక్కన విచారణ జరుగుతూ ఉండగా పరీక్షలు వద్దని ఉద్యమం చేయటం, దానికి సంబంధించి మనం కూడా ఇంతకుముందు గ్రూప్ 2 ఉద్యోగుల గ్రూప్ 2 పరీక్షలు రాసేటటువంటి అభ్యర్థుల యొక్క వార్తలు కవర్ చేసాం. అట్లాగే తాజాగా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ఏపీపీఎస్సీకి లేఖ రాసింది, పరీక్షని ఆపేయమని, ఇక ఆగిపోయినట్లే అన్నటువంటిది జరిగినటువంటి ప్రచారం. అయితే కొద్దిసేపటి క్రితం ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 2 ఉద్యోగులకు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 90,000 మంది వాళ్ళు నష్టపోతామని చెప్తూ వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం మీదని చెప్పేటటువంటిది ఏంటంటే ఈ నియోజకవర్గాలు, తూర్పు పశ్చిమ గోదావరి నియోజకవర్గాల్లో కావచ్చు, లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కావచ్చు, దాదాపుగా 15-20 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో తేడా వస్తే మీకు ఏమవుతుంది అన్నటువంటి టైప్లో కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా పరీక్షని వాయిదా వేయట్లేదు అంటూ ఏపీపీఎస్సీ ప్రకటిస్తూ దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఆ తప్పుడు ప్రచారం ఆపాలి అంటూ దాని మీద ఒక కేసుతో పాటుగా దీని మీద ఉద్యమం చేయడానికి కొంతమంది మా కార్యాలయం దగ్గరికి రాత్రిపూట వచ్చే అవకాశం ఉంది, బందోబస్తు ఏర్పాటు చేయండి అని మరొకటి. అదే సందర్భంలో ఏపీపీఎస్సీ వాయిదా వేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో గ్రాడ్యుయేట్లకు సంబంధించి పాజిటివ్ నిర్ణయం కానీ తీసుకుంటే అది ఎన్నికల కోడ్ మీద ప్రభావం చూపెడుతుంది కాబట్టి అందుకని తీసుకోవట్లేదండి మరో ప్రకటన. ఓవరాల్గా అయితే గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ఇది అధికారికంగా అనౌన్స్ చేస్తుంది.